కంపెనీ అనమాట దట్ విల్ సెల్. ఒకసారి చూడండి బిగ్ రాక్ అని కొడితే బిగ్ రాక్ ఇండియా వచ్చింది, గోడాడీ వచ్చింది, హోస్టింగర్ వచ్చింది, నేమ్ చిప్ అని వచ్చింది. ఇదంతా ఎలా సార్? దిస్ ఇస్ ఎ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే సర్చ్ యాడ్స్ అంటాం అనమాట. ఈ టాపిక్ కూడా మీకు ఉంది. మొన్న సండే రోజు నిన్న మీకు కవర్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, స్టూడెంట్స్ వచ్చారు. సో ఐ విల్ ఓపెన్ దిస్ వన్. ఇది bigrock.com అనమాట. నాట్ అకౌంట్ ఏదండి? మనకి సేమ్ అయితే ఉన్నారు, హోస్టింగ్ డొమైన్ సేమ్ అయితే ఉన్నారు. అర్థం కాలేదు. అంటే హోస్టింగర్ లోనే డొమైన్ నుండి హోస్టింగ్ కావాలి, ఉన్నారు అలా అయితే. ఎవరున్నారు ఇప్పుడు? కుమార్ తుమ్మల అని సరే, నేను వాళ్ళు ఇప్పుడు ఇది వచ్చారు అయిన ఆల్రెడీ. తర్వాత ఐ విల్ గో దట్ వన్. ఓకేనా, జస్ట్ హోల్డ్ ఆన్. డన్ సార్. ఓకేనా, జస్ట్ ఇది అయిన తర్వాత గుర్తు చేయండి. సో డన్ ఐ సార్. నీడ్ టు క్లిక్ ఆన్ సైన్ అప్. ఇక్కడ లాగిన్ సైన్ అప్ అని చెప్పేసి ఉంటుంది. ట్రై టు కమ్ అండ్ యాడ్ ఇయర్. సైన్ అప్ వచ్చేసి ఏం సార్, నా పేరు సుబ్రహ్మణ్యం కాబట్టి SUBRAMANYM సుబ్రహ్మణ్యం అని చెప్పేసి వాడతా. సో 799539809 ఇస్ మై కాంటాక్ట్ నంబర్. సో యూజర్ నేమ్ వచ్చేసి ఏం పెడదాం సార్? SUPPORT support@AI powered digital.marketing అని చెప్పేసి నేను ఒకటి తీసుకున్నా. పాస్వర్డ్ ఐ విల్ యూస్ లాట్ ఆఫ్ థింగ్స్. నాకు చాలా ఎక్కువ తక్కువ ఉన్నాయి, నథింగ్ టు వరీ. సో నా పాస్వర్డ్ ఏది ఇచ్చిన, ఐ విల్ క్లిక్ ఆన్ రిజిస్టర్. సో ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ ప్రాపర్టీ. ప్లీజ్ ఎంటర్ మెయిల్ యూజర్ నేమ్ ప్రాపర్టీ. కరెక్టే సార్, అది digital.marketing అది తీసుకోవడం లేదు. ఇది మన తప్పు కాదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అంటే, వీ హ్యావ్ aipdma.in@gmail.com ఇంకొక మెయిల్ ఐడి ఉందన్నమాట. వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ వన్. ఓకేనా, aipdma.in@gmail.com. అది .marketing తీసుకోవడం లేదు, నథింగ్ టు వరీ. క్లిక్ ఆన్ రిజిస్టర్. సో అకౌంట్ అనేది క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి వచ్చింది. ఓకేనా, ఫస్ట్ అకౌంట్ అనేది ఇలా క్రియేట్ చేసుకున్నాం. ఏ వెబ్సైట్ అయినా సరే ఫస్ట్ క్రియేట్ ఏ వెబ్సైట్. ఓకేనా, ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నాకేం కావాలి? వెబ్సైట్ నేమ్. సో మీకు ఆల్రెడీ ఏదైతే డొమైన్ అన్నానో మీకు డొమైన్ వచ్చేస్తుంది సార్. ప్రీవియస్ గా మనం అనుకున్నాం కదా డొమైన్ నేమ్ ఏం కావాలి సార్? మనకి ఒక అమ్మాయిని తీసుకున్నాం కదా, అలేక్ అనే అమ్మాయిని తీసుకొని వీ హ్యావ్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ ఐడియాస్ కదా. అలేక్ కిట్ అని చెప్పేసి సబ్ డొమైన్ కింద ఇచ్చేస్తాను. సో ఇప్పుడు నాకేం కావాలి? మనది AIPDMA బ్యాచ్ 3 కాబట్టి AIPDMA.in ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి ఇది మీకు దొరకదు. ఓకేనా, మనది బ్యాచ్ 3 కాబట్టి ఐల్ గో అండ్ యూజ్. మీకోసం మనది బ్యాచ్ 3 కాబట్టి AIPDMA B3 అని చెప్పేసి తీసుకుంటా. B3 అంటే ఏంటి? బ్యాచ్ 3 అన్నమాట. ఓకేనా సార్, ఇది ఎవరు కొనరు కాబట్టి మనదే ఉంటుంది కాబట్టి మీకు ప్రాక్టీస్